ఈ రాక్ బ్యాండ్ వాళ్ళు 3 ఏళ్ల నుంచి కష్టపడుతుంటే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ హెల్ప్తో ఫైనల్గా ఒక కాన్సర్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఈ సండే చేసే షో కోసం డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వీడి పేరు గూగుల్. ఏ పని చెప్పినా తప్పించుకుందామని చూస్తూ ఉంటాడు, కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే చిటికలో తెచ్చిస్తాడు. వీడి పేరు సుభాష్, కానీ అందరూ వీడిని సెల్ఫీ సుభాష్ అని పిలుస్తూ ఉంటారు. వీడికి ప్రతి ఒక్కరితో సెల్ఫీ తీసుకోవడం అలవాటు. ఎవరైనా పరిచయమైన గంటలో ఎరా అని పిలుస్తాడు, తిరిగి వాడు ఎరా అన్నా సరే తీసుకుంటాడు. ఇప్పుడు ఈ రాక్ బ్యాండ్ షో సక్సెస్ అవ్వడానికి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తున్నాడు. హలో సార్, ఇట్స్ అ ప్లెజర్ మీటింగ్ యూ అండ్ సార్. హలో. ఈ అమ్మాయి పేరు మీరా, సుభాష్ బెస్ట్ ఫ్రెండ్. రాక్ బ్యాండ్ షో కోసం స్పాన్సర్స్ని పట్టే పనిలో ఉంది. ఆర్ యూ పార్ట్ ఆఫ్ ఇట్? లేదు సార్, ఫ్రెండ్షిప్ కోసం చేస్తున్నాను. ఓ వెరీ నైస్. అన్నా ఈ పోస్టర్కి 2 days పడుతుంది. అంత టైం లేదు, ముందేమని చెప్పు. అరే గూగుల్, దొరికిపోయాడు. నువ్వేంటి ఇక్కడ? మీరా తెలమని చెప్పాను కదా. అంటే అవసరమైతే ఫోన్ చేస్తానందరా, కానీ కాల్ ఏం చేయలేదు. అందుకే అది చేయలేదు సరే, కనీసం నువ్వేనే చేయొచ్చు కదా. అంటే కరెంట్ ఆఫీస్కి కరెంట్ పోతే ఫోన్ చేస్తాం, కానీ కరెంట్ బిల్ రాలేదని ఫోన్ చేయం కదరా. అవునా? ఇప్పుడు దానికి కాల్ చేస్తాను, ఏమైనా తేడా నుంచి చెప్తుంది అనుకో, నిన్నే కరెంట్ పోల్కి ఎలా ఒరే ఒరే హలో హలో. 50,000. హే అవునా? షో టైమ్ ఇస్ అవర్ ఆఫీషియల్ పార్ట్నర్ నా. సూపర్, చంపేసేవి. రారా. ఒరే ఏంట్రా సిగ్నల్ రావట్లేదా? సెల్ఫీ రా యదవా, చూడు. మరి నాకు సెల్ఫీ. దా. హలో 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 హలో, వినిపించట్లా? ఆనయా ఏంట్రా సడన్ గా నేను గుర్తొచ్చా? ఎక్కడున్నారా? ఏం లేదురా, మా ఫ్రెండ్స్ మ్యూజిక్ కాన్సర్ట్ స్టార్ట్ చేశారు, దానికి హెల్ప్ చేస్తున్నాను. ఇక్కడ దగ్గర నాకు ఫోన్ చేయమని చెప్పు, మిగతా నేను చూసుకుంటా. ఓ అందరూ వెళ్ళిపోయారా? ఒక్క లైట్ కూడా ఆన్లో లేదు. హలో రే క్లిఫీ, ఇక్కడ మీరేదో గిటార్ మర్చిపోతున్నారా? చైర్ మీద పెట్టింది. అదొక బెస్ట్ గిటార్ రా, ఎవరితో కూడా తెలియదు, అక్కడే ఓ ఉంది. ఓకే సరే. అరే రేపు మార్నింగ్ 8 వచ్చేరా. సరే సరే. దీన్ని వేస్ట్గా పడేసే బదులు మన సెల్ఫీస్కి ఉపయోగించుకోవచ్చు కదా. గుడ్ ఐడియా. గిటార్ డార్లింగ్, నీకు నేను లైఫ్ ఇస్తా. చలో. ఏమేం సడన్ గా? పెట్రోల్ కూడా ఉంది. మిత్రమా మిత్రమా ఎవరది? ఎవరు? ముందుకు వచ్చి మాట్లాడండి. స్టిక్కర్లేంటి? ఇక్కడ ఏదో రాసింది. లెట్స్ గ్రో ఓల్డ్ టుగెదర్, అవర్ లవ్ ఈస్ ఇమ్మోర్టల్. మిత్రమా 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 భయపడకు, నేను చెప్పేది విను.
ఎవరు నువ్వు? నేను ఫ్రెండ్షిప్ నిమిత్తమా? ఫ్రెండ్షిప్పా? అవును, నేను విక్కీ పల్లవీల మధ్య ఉండే ఫ్రెండ్షిప్ చెప్పు. ఇన్ని గిటార్లు, ఇన్ని వెరైటీసా? ఓ వావ్! ఇది బాగుంది, అది బాగుంది, అన్నీ బాగున్నాయి. Oh, you be here. Hello? హే హాయ్. Hello? ఈ షాప్లో అవుట్ ఆఫ్ ఆల్ ది గిటార్స్ అన్నిటికంటే చీపెస్ట్ గిటార్ ఏది? మీరు ఫస్ట్ చూసారు కదా అదే. ఓ అదేనా? ఆల్రైట్. ఇవాళ నుంచే గిటార్ క్లాస్ తెలుసు కదా? తెలుసు, గిటార్ క్లాస్. తెలిస్తే సరిపోదు, గిటార్ కొన్నావా? గిటార్ కూడా సెలెక్ట్. ఎవరో కొనేసాడు. నాకు ఈ గిటార్ కావాలి. సారీ మేడం, యూ ఆల్రెడీ పేడ్ ఫర్ ఇట్. మీరు గిటార్ ప్లే చేస్తారా? నేను కాదండి, మా ఫ్రెండ్ ప్లే చేస్తాడు. వాడిది రేపు బర్త్డే, సో గిఫ్ట్ ప్రెజెంట్ చేద్దామని. యాక్చువల్లీ ఆ గిటార్ చూడగానే నాకు బాగా నచ్చేసింది. ఈరోజు గిటార్ నేను ఫస్ట్ టైం క్లాస్ జాయిన్ అవుతున్నాను. కెన్ యూ ప్లీజ్? నేను కూడా మీలాగే ఇక్కడ ఉన్న గిటార్స్లో చీపెస్ట్ గిటార్ కొనడానికి వచ్చాను. సో మీరు కావాలంటే వేరే ఏదైనా గిటార్ చూస్ చేసుకోండి. ఐల్ పే ఫర్ ఇట్. అయ్యో డబ్బులే కాదండి, వాడికి అంతకంటే కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చే ఉద్దేశం లేక. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. మై గిటార్ ప్లీజ్. అది కాదండి. ఐఎమ్ సో సారీ. యాక్చువల్లీ మా ఫ్రెండ్ బర్త్డే రేపు, సో నేను గిఫ్ట్ రేపు ఇవ్వచ్చు. ఫస్ట్ డే మ్యూజిక్ క్లాస్ సెంటిమెంట్ అంటున్నారు కాబట్టి ఈ ఒక్క రోజుకి మీరు గిటార్ వాడుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. పెద్ద ఫ్లోట్ వెదవలా ఉన్నాడు. కావాలంటే ఒకరోజు వాడుకోండి అంట. కానీ ఏం చేయను, నాకు ఈ గిటార్ బాగా నచ్చేసిందే. హౌస్ నెంబర్ 373, జూబ్లీ హిల్స్. 5:30కి క్లాస్ అవ్వగానే గిటార్ తెచ్చిచ్చేస్తాను. టింగ్ 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 టింగ్.
యాక్చువల్లీ మీ దగ్గర 2000 రూపీస్ ఉన్నాయా? దేనికి? ఏం లేదు, అవి ఇచ్చి గిటార్ తీసుకెళ్ళండి. మీ ఫ్రెండ్ బర్త్డే అన్నారు. వాడికి ఒక ఫ్లూట్ ఇప్పించేస్తా, అది దీనికంటే చీప్గా అయిపోతుంది. జస్ట్ సెకండ్. థ్యాంక్ యూ సో మచ్. పల్లవి. వికీ, విక్రమ్. అక్కడ పుట్టాను మిత్రమా నేను. ఆ నిమిషంలో ఒక చిరునవ్వు కోసం చేసిన నిస్వార్థమైన సహాయం నుంచి డజన్ ఎంత? 250. 200కి ఇచ్చేయి. రావు. 500 చిల్లరుందా? లేవు. 500 చిల్లర అడిగా, అప్పడగలేదు. లేవు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఎద్దవ తెలివితేటలు. గాడ్. What is this? Apples. Wait a second. Put them in this. ఒక పూల వర్షం ఇక మొదలయ్యనులే, చిటపట చినుకుల తడిపొడి మనసులో ఇక చివ్వున కాలం, సై సై అని స్నేహం నన్ను నడిపించనులే, బుడి బుడి అడుగుల చెడుగుడు వయసులో. సినిమాలు, లాంగ్ డ్రైవ్స్, లేట్ నైట్స్, లైఫ్ లాంగ్ మన సొంతమే. ఐఎమ్ హియర్. కిందికి వచ్చాయి. ఏమిటి నాయనా అది? గిటార్ అండి. ఓ గిటారు. ఇందులో హిందోళం పలుకుతుంది ఏంటి? పలకడం ఏంటండి, గట్టి గట్టిగా అరుస్తుంది. ఈసారి కచేరీ పెట్టుకున్నప్పుడు కబురు చేస్తాను, వచ్చేయండి. మంచిది మంచిది. నువ్వు తొందరగా ఎక్కువ. ఉంటానండి. హెల్లో అన్న పిలుపే సరిగమ అని పాడిందే, లెట్స్ గో అన్న తలపే తగిడ తగిడమని ఆడిందే. ఎవ్రీడే కబురులతో కాఫీ షాప్ నింపేద్దాం, కబురులకే పిల్లేస్తే బిల్ గేట్స్ కే పంపేద్దాం, ఈ ప్లానెట్ మొత్తాన్నే పై పైనే చుట్టేద్దాం, ఫ్రెండ్షిప్ కే సింబల్ గా మన సెల్ఫీనే పెడదామే. 1 dozen apples ప్యాక్ చేయండి. 500కి చేంజ్ ఉందా? ఉంది మేడం. అమ్మని. తను నవ్విన నిమిషం ఒక పూల వర్షం ఇక మొదలయ్యనులే, చిటపట చినుకుల తడిపొడి మనసులో ఇక చివున కాలం, సై సై అని స్నేహం నన్ను నడిపించనులే, బుడి బుడి అడుగుల చెడుగుడు వయసులో. So, what's up? Something wrong, okay?
నీకు చెప్పా కదా మాది జాయింట్ ఫ్యామిలీ అని. 7 years బ్యాక్ బిజినెస్లో లాస్ వచ్చిందని. దే ఆర్ బ్లేమింగ్ మై ఫాదర్. ఆయన్ని మోసం చేశారని, ఇలా మాట్లాడుకున్నారని, ఆయనకు తెలిస్తే ఆయన ఇక్కడ బాధపడతారు అని నేను అనుకుంటుంటే ఐఎమ్ షాక్డ్ టు నో దాట్ హీ నోస్ ఎవ్రీథింగ్. విక్కీ, ఆయనకంతా తెలుసు. ఆయన వెనకాలే ఇంత నీచంగా మాట్లాడుకున్నారని కూడా తెలుసు. ఇన్ని సంవత్సరాలుగా ఇదంతా భరిస్తున్నా జస్ట్ టు ఫీడ్ మీ అండ్ మై మదర్. ఐ అండర్స్టాండ్ పల్లవి, వాళ్ళు చేసిన తప్పే. అండ్ దే రియలైజ్ ఇట్ వన్ డే. వాళ్ళనే మాటల కన్నా నువ్వు ఇలా బాధపడుతున్నావు తెలిస్తే మీ నాన్న ఇంకా ఎక్కువ బాధపడతారు. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో, నిజం నీ నీడ లాంటిది. చీకట్లో నువ్వు ఎంత కష్టపడ్డా దాన్ని చూపించలేవు. కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎంత కష్టపడ్డా దాన్ని దాచలేరు. సో వెయిట్ ఫర్ యర్ టైం. అండ్ వీఆర్ రన్నింగ్ లేట్. Let's leave. Hello madam, let's go. శబ్దం నా చెవిలో చెప్పెను ఇట్స్ టైమ్ ఫర్ లవ్ అండ్ లవ్ ఫర్ ఎవర్ అని. తను నాకే సొంతం, ప్రతిదానికి పంతం. ఇక వినిపించనులే గలగల నవ్వులు, టకటక మాటలు. ఉల్లాసం, ఉత్సాహం, సంతోషం ప్రతి నిమిషం మా సొంతం నీ వల్లనే. Ready. Sarigama-pa. Wow. Tin 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 tin. Wammo. Okay. తగడదింతా తా 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 తగడదింతా తా. ఇది తబలా కాదు, గిటార్. ఓ, నన్ను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. నీకు ఎంకరేజ్మెంట్ కావాలి అంతే కదా. లవ్ యు అన్న పిలుపే క్యూట్ క్యూట్ గా నచ్చిందే. హగ్ మీ అన్న తోటే హాట్ హాట్ గా తాకిందే. లవ్లీగా మీటింగ్ లో ఫైటింగ్ సే స్టార్ట్ చేద్దాం. కాఫీ షాప్ కబుర్లకి కౌగిలినే జత చేద్దాం. ప్రేమంటే చనువంటూ ఒక కవితే రాసేద్దాం. ఐ లవ్ యు అనుకుంటూ వందేళ్ళు బ్రతికేద్దామే. ఎంత బాగుందో తెలుసా వింటుంటే. వాళ్ళంత బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటే నువ్వేంట్రా ఇలా గిటార్లో. వాళ్ళిద్దరికీ ఒకరోజు గొడవ అయింది. అదేంటి సడన్ గొడవ? ఇంతకీ ఎవరు తప్పు, విక్కీదా పల్లవిదా? ఇన్నాళ్ళు వాళ్ళిద్దరూ మౌనంగా ఉన్నా నాకెన్నో మాటలు వినిపించేవి. కానీ వాళ్ళు ఇప్పుడు గట్టి గట్టిగా అరుచుకుంటున్నా నాకేం వినపడట్లేదు. అప్పుడు అర్థమైంది వాళ్ళ మధ్య నేను ఇక లేనని. ఇద్దరు విడిపోయారంటే అమ్మాయి అబ్బాయిని వదిలేసిందా,
అబ్బాయి అమ్మాయిని వదిలేశాడా అని కాదు, ఇద్దరూ కలిసి ఒక అందమైన స్నేహాన్ని సమాధి చేశారనేది నిజం. లైఫ్లో ఎవరికి ఎనిమీస్ అని వాడే ఉండకూడదు. బై బ్యాడ్ లక్ ఉన్నా వాడొకప్పుడు ఆనందం, కోపం, సక్సెస్, ఫెయిల్యూర్ ఇవన్నీ షేర్ చేసుకుని ఒక ఫ్రెండే మాత్రం అస్సలు ఉండకూడదు. ఆ రోజు నుంచి పచ్చని సీతాకోక చిలుక లాంటి వాళ్ళ స్నేహం ప్రకృతికి విరుద్ధంగా కొంగలి పురుగులా మారడం మొదలైంది. ఫోన్ నెంబర్స్ మార్చేయడం, కామన్ ఫ్రెండ్స్ని కట్ చేయడం, ఫేస్బుక్లో బ్లాక్ చేయడం, కానీ లైఫ్ కదలడం లేదనిపించిన నిమిషంలో లేట్ నైట్ ఆన్లైన్లో ముసుగు దొంగలా వెతకడం. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? ప్రేమించుకోకపోతే దూరం అయిపోతామేమో అనే భయం ఎన్నో స్నేహాల్ని ప్రేమగా మారుస్తోంది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు లవ్ నేను కలపాలన్నమాట. కాదు, వాళ్ళిద్దరి మధ్య స్నేహాన్ని బ్రతికించాలి. అంటే ఎన్నాళ్ళు లవ్ చేసుకున్న వాళ్ళు సడన్ గా ఫ్రెండ్స్ గా ఉండడం అంటే కొంచెం కష్టం కదా. లవర్స్గా ఉన్నప్పుడు ఏ రోజైనా ఇలా అసహించుకునేంత శత్రువుల్లా మారతారని అనుకున్నారా? కనీసం విడిపోతారనే ఆలోచన అయినా తట్టుకోగలిగారా? కానీ ఇప్పుడు అలానే ఉంటున్నారుగా. ప్రేమ నుండి ద్వేషం దాకా ప్రయాణం చేసిన వాళ్ళు ఒక్కసారి నవ్వుతూ పలకరించుకుంటే ఖచ్చితంగా మళ్ళీ స్నేహితుల్లా మారగలరు. ఒరే గెటరు, చెప్పు మిత్రమా. నువ్వు మాట్లాడేది నాకే అనిపిస్తుందా ఇంకెవరికైనా వినిపిస్తుందా? నీకు మాత్రమే వినిపిస్తుంది మిత్రమా. బతికించేవరా బాబు. అదిగో గూగుల్ కూడా వస్తున్నాడు ఒక నిమిషం. ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయారా? అరే గూగుల్, ఒక ఇన్ఫర్మేషన్ కావాలరా. ఇన్ఫర్మేషనా? తీసుకో. విక్కీ పల్లవి ఎవరిల్లు? ఆ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. అలాగే. వెళ్ళు. సరే. సుభాష్, నీకేమైనా పిచ్చెక్కిందారా? మీరా చెప్పేది నువ్వు. రెండు రోజుల్లో రాక్ బ్యాండ్ షో పెట్టుకుని రాక్ బ్యాండ్ చూసుకోవడం నేను ఉన్నాను. నేను కాకపోతే నువ్వు ఉన్నావు. నువ్వు కాకపోతే ఆ గూగుల్ కూడా ఉన్నాడు. విక్కీ పల్లవీల ఫ్రెండ్షిప్కి హెల్ప్ చేయడం నేను తప్ప ఎవరు లేరు. ఎక్స్క్యూజ్ మీ. నన్నా? ఓ సారీ, మిమ్మల్ని కాదండి, సారీ. మీరు విక్కీ కదా? యా. యాక్చువల్లీ నేను ఒక పీజీలో జాయిన్ అయ్యానండి. అక్కడ నాకు ఒక డైరీ దొరికింది. అందులో పల్లవి అని తను యూఎస్ వెళ్ళిపోయిందట. తన నంబర్ ఏమైనా ఉందా మీ దగ్గర? అందులో మీ ఫొటోస్ కూడా ఉన్నాయి. మీకు ఆ డైరీ కావాలా? రేపు సిఎంఆర్ కాలేజ్కి 11 o'clockకి వచ్చేయండి. నేను ఆ డైరీ ఇస్తాను. ఓకేనా? బాయ్. పల్లవి డైరీ యాక్చువల్లీ అందులో 4 pages కూడా వదిలిపెట్టకుండా మొత్తం నింపేసింది. ఓకే, బాయ్. పల్లవి, మీరు పల్లవి కదా? యాక్చువల్లీ నాకు డైరీ దొరికింది. పోనీ ఆ డైరీ మీకు కావాలా? కావాలంటే ఈ సండే 11కి సిఎంఆర్ కాలేజ్కి వచ్చేయండి. ఉంటానండి. విక్కీకి డైరీ రాసే అలవాటు ఉందా? మిత్రమా,
ఇప్పుడు అసలు ప్లాన్ ఏంటి? ఆగరా, ఏయ్ ఏంట్రా ఇంత లేట్? నేను తర్వాత చెప్తాను. మరి బ్యాగ్ తీసుకురా. ఇప్పుడు డైరీ ఎక్కడుంది? డైరీ లేదు. వాట్? ఎస్. అర్థమైంది కదా? ఫోన్ వస్తుంది. హలో హలో, నేను ఇక్కడ సిఎంఆర్ కాలేజ్ దగ్గర ఉన్నానండి. మీరెక్కడ? ఐఎమ్ సారీ అండి, నేను బయటకు వచ్చాను. చిన్న పని మీద. బయటికి వెళ్ళారా? డైరీ? నో ప్రాబ్లం అండి. యాక్చువల్లీ ఆ డైరీ నేను సెకండ్ ఫ్లోర్ ఉంది కదండి, అబ్దుల్ కలాం పోస్టర్ కింద ఒక వైట్ కలర్ బ్యాగ్ లో పెట్టానండి. బయట పెట్టారా? యాక్చువల్లీ నాకు వర్క్ ఉండడం వల్ల నేను బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చిందండి. థ్యాంక్ యూ. ఏ అతను ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. హలో. హలో, నేను సిఎంఆర్ కాలేజ్ బయట ఉన్నాను. యాక్చువల్లీ నేను బయటకు వచ్చానండి, కొంచెం పనుండి. మరి డైరీ? అది ఆ డైరీ నేను ఫస్ట్ ఫ్లోర్ స్టీవ్ జాబ్స్ పోస్టర్ కింద వైట్ కలర్ బ్యాగ్ లో పెట్టాను. బయట పెట్టారా? ఐఎమ్ సారీ అండి. ఫైన్, బాయ్. నువ్వు వాటిల్లు. హలో, విక్కీ వచ్చేసాడు. వాళ్ళకి కనిపించకుండా పైకి వచ్చాయి. ఓకే ఓకే. మిత్రమా, అసలు ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు ఆగరా. ఎక్కడున్నారు ఇద్దరు? ఎస్, స్టీవ్ జాబ్స్. బట్ బ్యాగ్ ఎక్కడా? ఇదే కదా అన్నాడు. బ్యాగ్ ఏది? హలో, హలో, నేను స్టీవ్ జాబ్స్ పోస్టర్ దగ్గర ఉన్నాను, కానీ బ్యాగ్ ఏం లేదండి ఇక్కడ. మీరు ఏ ఫ్లోర్ లో ఉన్నారు? ఫస్ట్ ఫ్లోర్ అండి. ఓ, అది యాక్చువల్లీ నేను సెకండ్ ఫ్లోర్ లో పెట్టాను అనుకుంటా. ఎక్కడండి? బ్యాగ్ లేదు కదా ఇక్కడ. మీరు ఏ ఫ్లోర్ లో ఉన్నారు? నేను సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాను. ఓ సారీ అండి, ఐ థింక్ అది నేను థర్డ్ ఫ్లోర్ లో పెట్టుంటానండి. మిత్రమా, ఎందుకు వాళ్ళని ఇలా పైకి కిందకి తిప్పుతున్నావు? ఆగరా గిటారు, నేను చూసుకుంటా కదా, నువ్వు సైలెంట్ కొండు. మిత్రమా, గిటారు. అయ్యి బాబు, ఏడుకున్నాడండి. థర్డ్ ఫ్లోర్ లో పోస్టర్ దగ్గర ఉన్నానండి నేను. నేను అక్కడే పెట్టానండి. ఎవరైనా తీసేసారంటారా? వాట్? నేను థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాను. ఇక్కడ కూడా బ్యాగ్ లేదే. ఎవరైనా తీస్తుంటారండి, నేను అక్కడే పెట్టానండి. మరి ఎక్కడుందండి? మిత్రమా, ఈ దొంగ పోలీస్ ఆటలు అవసరమా ఇప్పుడు? ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు దా. కింద పడేస్తుంది ఏంటి? ఇప్పుడు కనుక ఏదైనా అటు ఇటు జరిగిందంటే వాళ్ళు మళ్ళీ లైఫ్లో కలుసుకోరు. మిత్రమా, మిత్రమా, ఏదో చేయి మిత్రమా. అరే, ఇప్పుడే చూసా, ఇంతలో ఏమైపోయింది? మిత్రమా, మిత్రమా, చాలా భయంగా ఉంది మిత్రమా. ఇద్దరు కలుసుకునే టైం వచ్చేసింది మిత్రమా. గిటారు, ఆగరా రే, ఆగరా. ఎక్స్క్యూజ్ మీ.
గిటారు గిటారు కలిసిపోయారా? గిటారు గిటారు అక్కడ పుట్టాను మిత్రమా, ఒక చిరునవ్వు కోసం చేసిన నిస్వార్థమైన సహాయంలో నుంచి. వాళ్ళిద్దరూ మళ్ళీ ప్రేమించుకుంటారా? అసలు ఫైనల్గా పెళ్లి చేసుకుంటారా? వాళ్ళిద్దరు మళ్ళీ ప్రేమించుకుంటారా లేకపోతే ఫైనల్గా పెళ్లి చేసుకుంటారా అన్న విషయం తెలియదు, కానీ లైఫ్లో ఇంకెప్పుడు ఎనిమిస్కి అయితే మారు. ఎలా చెప్తున్నావు? ఆ అమ్మాయిని చూడగానే ఫస్ట్ విక్కీని నవ్వుతూ పలకరించాడు. పల్లవినే ఫస్ట్ ఐఎమ్ సారీ అని చెప్పింది. దట్ షోస్ దే రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఆ రెస్పెక్ట్, ఆ లిమిట్ ఉన్నంతకాలం, తెలిసినంతకాలం ఏ ఇద్దరు ఫ్రెండ్స్ ఎనిమిస్లా మారరు. దట్స్ ట్రూ. పరిగెత్తే ప్రతివాడు ఒలింపిక్స్కి వెళ్ళలేడు. ప్రేమించిన ప్రతివాడు పెళ్లి చేసుకోలేడు. ఫ్రెండ్షిప్ అనే కాగితం పైన కథకి కామా పెట్టడం తప్పదు, కానీ ఫుల్ స్టాప్ పెట్టడం తప్పు. అలాంటి ఆ కాగితాన్ని చింపిపారేయడం పాపం. నెవర్ సాక్రిఫైస్ ఫ్రెండ్షిప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ మిత్రమా. కరెక్టే గీత నువ్వు అన్నది. ప్రేమంటే ఇద్దరు మాత్రమే ఆనందంగా ఉంటే ఒక ఒంటరి ప్రపంచం అని, పెళ్ళంటే అందరినీ ఆనందంగా ఒకటి చేసే ఓ చిన్న కుటుంబం అని. అర్థమైంది గీత. అంతేకాదు కార్తిక్, ప్రేమంటే ఒకరిని ఆనందంగా ఉంచడం కోసం ఇంకొకరు చేసే ప్రయత్నం. కానీ పెళ్ళంటే ఆనందంగా ఉన్నా లేకపోయినా ఇద్దరూ కలిసి చేయాల్సిన ప్రయాణం. ఆ ప్రయాణంలో నువ్వు నాతో చివరిదాకా ఉంటావనే నమ్మకం నాకు లేదు. నీ దగ్గర ఆ క్లారిటీ లేదు కార్తిక్. క్లారిటీ ఉందా, లాస్ వస్తే షూరిటీ ఉందా అని లెక్కలు చూసి చేసుకునేది బిజినెస్ అవుతుంది గీత.